క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో అందరికి కూడా స్వతంత్రం వచ్చిందని ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం ఎంతగానో పండుగలు చేసుకుంటారు. కానీ క్రీస్తు కూడా మనకి ఏం చేసి ఉన్నాడంటే స్వతంత్రం ఇచ్చాడు. దేంట్లో నుండి మనకు స్వతంత్రం ఇచ్చాడు అని అంటే లోకంలో నుండి మనకి స్వతంత్రం ఇచ్చాడు. సాతాను ఊబిలో నుండి మనకు స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు. నరకంలో నుండి కూడా మనల్ని విడిపించి మనకి స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు. బానిసత్వంలో మగ్గుతున్న మన జీవితానికి దేవుడు స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గుచున్నప్పుడు ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని స్వతంత్రించుకునేలాగా దేవుడు చేసి ఉన్నాడు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇంకా ఏ బానిసత్వంలో ఉన్నావో ఆ యొక్క బానిసత్వం నుంచి దేవుడు నీకు ఖచ్చితంగా విడుదల నుంచి నీకు స్వతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఏ బానిసత్వం బట్టి నువ్వు కృంగిపోతున్నావో క్రీస్తు నిన్ను స్వతంత్రుడిగా చేస్తున్నాడు. దినమెల్లా నీ వైపు చేతులు చాపుతూ ఉన్నాడు. నిన్ను స్వతంత్రుడిగా బానిస నుంచి విడిపించి స్వతంత్రాన్ని ఇచ్చే దేవుని వైపు చూస్తూ దేవుని అంగీకరించి దేవుడిచ్చే స్వతంత్రాన్ని అనుభవించు. అద్వైతిగా దేవుడు నీకు అన్ని విషయాల్లో స్వతంత్రము అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఇంకా నీ బిడ్డలు ఏ విషయంలో స్వతంత్రులు కాక బానిసత్వంలో మగ్గుతున్నారో ఆ బానిసత్వం నుంచి విడిపించి నీ ప్రజలను స్వతంత్రులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.